బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ రిచర్డ్ సైమన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఇందూరు గ్రామానికి చెందిన 2.7 ఎకరాల భూమి రిటేషన్ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి తహసీల్దార్కు నివేదిక సమర్పించేందుకు ఆయన 25,000 రూపాయలను మార్చేసి చివరకు 15,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంటారు. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్లో ఉన్న ఒక రెస్టారెంట్లో ఫిర్యాదుదారుడి నుంచి లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం పెద్దేముల్ ఎంఆర్ఓ కార్యాలయంలో సోదాలు కొనసాగుతుండగా నిందితుడిని రిమాండ్ నిమిత్తం నంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ ఆర్ఐ రిచర్డ్ అరెస్ట్ అయ్యారు. భూమి మ్యూటేషన్ కోసం 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఆర్ఐ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. మొత్తంగా హైదరాబాద్లోని గుడి మల్కాపూర్లో ఉన్న ఏసీబీ అధికారులకు ఈ అధికారి దొరకడం జరిగింది. మొత్తంగా రెస్టారెంట్లో లంచం తీసుకుంటూ కూడా ఆయన అడ్డంగా ఏసీబీ వలలో చిక్కుకుపోయారనే చెప్పాలి. మొత్తంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రిచర్డ్ సైమన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఇందూరు గ్రామానికి చెందిన ఆయన 2.7 ఎకరాల భూమి మ్యూటేషన్ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసే తహసీల్దార్కు నివేదిక సమర్పించేందుకు ఆయన 25,000 రూపాయల వరకు కూడా లంచం డిమాండ్ చేశారు. అయితే చివరకు 15,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.